హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేను కూడా మంచిగానే ఉన్నాను. అందరం బాగున్నారు, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు టమాటా ఆమ్లెట్ కర్రీ చేస్తున్నాను. మీరందరూ ఏం కర్రీ చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి. సండే రోజుది ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. అసలు వీలైతేలా ఫ్రెండ్స్, నేను అసలు యూట్యూబ్ ఛానల్ పక్క పెట్టి దగ్గర ఒక 20 డేస్ అవుతుందండి. అసలు పని అయితే లేదు, పిల్లలు మస్తు సతాయిస్తున్నారు. దీనికి తోడు ఒక ఎండలు, అటు తిరుగుడు మస్తు ఆగమాగంగా ఉంది పరిస్థితి. ఎప్పుడు లైవ్ పెడతానో ఏమో నాకే అర్థమవుతలేదు. ఇది ఎప్పుడో ఇక అప్లోడ్ చేద్దాం అనుకుంటూనే ఉన్నా. అస్సలు పని అయితే లేదండి. మీరందరూ ఏం చేస్తున్నారు? మీ పనులు కంప్లీట్ అయిపోయినాయి? ఏం టిఫిన్లు చేసినారు? ఎట్లున్నారు? పిల్లలతో పనులు ఎట్లా అవుతున్నాయో కామెంట్ చేయండి. ఇంకేముంది, ఇంకొక వారం రోజులలో స్కూల్ స్టార్ట్ అవుతాయి. పిల్లలు మళ్ళీ హాస్టల్కి పెట్టాలి, హాస్టల్కి స్కూల్కి పెట్టాలి, స్కూల్కి. మనకైతే ఎప్పుడు ఉండే పనే కదా. వాళ్ళు స్కూల్కి వెళ్ళినా మనకు అదే పని, స్కూల్కి వెళ్ళకపోయినా అదే పని. హాలిడేస్ అన్ని రోజుల్లో వంటగదిలో వంటలు చేయాలి, పనులు చేసుకోవాలి. ఇవన్నీ రొటీన్, ఇవి తప్పేవి కాదు కదా. మళ్ళీ హాలిడేస్లలో వంటలు ఇంకెక్కువైతాయి. ఈ ఎండకి వంటగదిలో కాసేపు నిలబడి వంట చేస్తేనే అసలు అంత ఆగమాగం అవుతుంది. మీకు అట్లుంది? మాకైతే వెంటిలేషన్ ఎక్కువ లేదు ఫ్రెండ్స్. మస్తు ఉడకపోసింది, బాగా కష్టంగా ఉంటుంది. కానీ ఇష్టంగా వంట చేసుకొని పెట్టాలి పిల్లలకి. పాపం వాళ్ళు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే తినరు, చక్కగా తిండి తినరు, ఏం తినరు. అట్లని ఎండాకాలంలో తింటారా అంటే తినడు లేదు, పాడు లేదు, ఆడుకున్నడే సరిపోతుంది. వాళ్ళు అసలు అన్నం తినడే లేదు. మా పిల్లలు అయితే ఒక మ్యాంగో తింటున్నారు, అన్నం తినడే లేదు అసలుకి. మా కూటమితో మస్తు ఇబ్బంది అవుతుంది, అన్నం తినడే లేదు అసలు. ఎంత మస్తు ఘోరంగా బక్కగా అయింది. ఇష్టం వచ్చిన కర్రీస్ చేసి పెడదామంటే ఆ కర్రీ చేసేటప్పుడు ఏం తింటాం అంటున్నారు, చేసినాక అసలు తినడే లేదు. ఏంది ముచ్చట చెబుతుంది కర్రీ గురించి చెప్తాను అనుకుంటున్నారా? చెప్తా ఆమ్లెట్ చెప్తాను. చూడండి, 6 ఎగ్గులు తీసుకున్నా. 3 ఎగ్గులు అయితే 3 ఎగ్గులు ఫస్ట్ గిన్నెలో వేసి 3 ఎగ్గుల్ని కొట్టి గిన్నెలో పోసి దాంట్లో కొంచెం కారం, ఉప్పు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా ఇవన్నీ వేసి ఆమ్లెట్ అయితే చేసిన. ఆమ్లెట్ పక్కగా పెట్టినండి. ఈ ఆమ్లెట్ పక్కగా పెట్టి నేనేం చేసిన అంటే ఆమ్లెట్ ముక్కలు కట్ చేసి పక్కగా పెట్టి బట్టలు ఉతుకుదామని పోయా. బట్టలు ఉతికి వచ్చే వరకు మా పిల్లలు ఆమ్లెట్ సగం తినేసినారు. ఇంకొక 4 ముక్కలు ఉంచినారండి. ఆ 4 ముక్కలు టమాటా కర్రీ చేస్తే సరిపోదు, మళ్ళీ ఆమ్లెట్ అయితే మమ్మీ అంటారని మళ్ళీ కొన్ని ఆనియన్స్ వేసి, ఆనియన్స్ లేకోకుండా ఒక ఆనియన్ వేసి 2 టమాటాలతో కర్రీ చేద్దాము, సాయంత్రానికి కూడా ఇది కదా మంచిగా అనుకున్నా. కానీ వాళ్ళు ఆమ్లెట్ మొత్తం తిన్నారు కదా, సరే అయితే మరి తిన్నారు అనుకుని మళ్ళీ కొన్ని ఆనియన్స్ ఎక్కువ వేసి 2 టమాటాలు, మళ్ళీ అందులో మళ్ళీ ఒక 2 ఎగ్గులు వేసి చేసిన కర్రీ. మొత్తానికైతే కర్రీ సాయంత్రానికి కూడా సరిపోయింది. నేను పొద్దుగా చేసిన కర్రీ మళ్ళీ ఈ ఎండాకాలం అయితే 2-3 కర్రీలు చేయాలంటే మస్తు అసలు చేత కాదు. ఈ ఎండకి తినుడే లేదు, వాటర్ సరిపోతుంది. ఒక కర్రీ చేస్తేనే అదే మళ్ళీ రేపు ఉండేటట్టు ఉంటుంది. అట్లయితుంది, తింటే అయిపోతుంది, తినంది ఎట్లా అయిపోతుంది కదా. మీ పిల్లలు అట్లనే చేస్తారా? మా పిల్లలు అయితే అసలు తినుడే లేదు.